హాయ్ హలో వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఏమవుతున్నాయి, ఎటు వెళుతున్నాయి, ఏ మలుపు తిరుగుతున్నాయో అంతా అనూహ్యంగా ఉంటుంది. నిన్న మొన్నటి దాకా కూటమి అంటే అది ఒక అన్నదమ్ముల అనుబంధంలాగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరూ రక్త సంబంధికులు కాకపోయినా అంతకు మించిన సహోదరులాగా ఒకరికొకరు ప్రేమ ప్రకటించుకుంటున్న తీరు చూస్తే కూటమి ఖచ్చితంగా 100% సూపర్ డూపర్ సక్సెస్ అని అందరూ అనుకుంటూ వచ్చారు కూడా. అయితే ఈ మధ్య కాలంలో వారిద్దరి బంధం మధ్య కాస్త ఏమన్నా చీలిక వచ్చిందా, లేదా ఏమన్నా ఎడమొహం పెడమొహంలా మారే పరిస్థితులు ఎదురవుతున్నాయా అంటే పరిశీలకులు ఎస్ మీరు అనుకుంటున్నది నిజం అని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా పవన్ కళ్యాణ్ తన సొంత దారిని వెతుక్కుంటూ ఉన్నారా? ప్రశ్నించడమే తమ జనసేన ప్రాథమిక హక్కు అని చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత తాను చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించేటువంటి పరిస్థితి లేదు అని తెలుసుకున్న తర్వాత ఎందుకైనా మంచిది, ఇక నా దారి నేను చూసుకోవడం మంచిదని ఆయన ఏమైనా అనుకుంటూ ఉన్నారా? ఇన్ని సందేహాలు ఎందుకు తలెత్తుతున్నాయంటే ఒకే ఒక ఘటన, ఆ ఘటన 1000 అర్థాలను ఇస్తుంది. ఎవరి తోచినంత వాళ్ళు వ్యాఖ్యానం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఏంటి ఆ ఘటన మనం చూస్తామంట. నిన్నటికి నిన్న ఒక పెద్ద కార్యక్రమం జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఒకటంటే ఆంధ్రప్రదేశ్కు ప్రామినెన్స్ ఉన్నటువంటి కార్యక్రమం ఒకటి, జాతీయ స్థాయిలో ఒక కార్యక్రమం జరిగింది. ఏంటి, అమరావతిలోన E3 సీడ్ యాక్సెస్ రోడ్ 2వ దశ అంటే సెకండ్ ఫేజ్ దాన్ని చూసేటువంటి కార్యక్రమం, 2 స్టీల్ బ్రిడ్జ్ల ప్రారంభోత్సవంతో పాటు ఎమ్మెల్సీ క్వార్టర్లను సీఎం చంద్రబాబు పరిశీలించాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ ఆ కార్యక్రమానికి అటెండ్ కాకుండా ఎందుకు ఇది ఇంత ఇంపార్టెన్స్ వస్తుంది? చంద్రబాబు నాయుడు ఆయన కార్యక్రమాలకు ఆయన వెళ్తారు, ఆయన ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఈయన కార్యక్రమాలకు ఈయన వెళ్తారు. ఇందులో వచ్చిన గొడవ ఏంటి, అనవసరంగా ఎందుకు పుల్లలు పెడుతున్నారు మీరు అని చాలామంది అనుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు హాజరైనటువంటి కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం కాదు. వాళ్ళు ఎంతో కాలంగా పోరాడి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు కూడా అవిచ్ఛిన్నంగా పోరాడినటువంటి అమరావతి సాధన అనేటువంటి ఒక కళను నిజం చేసుకునేటువంటి కార్యక్రమం. రాజధాని అమరావతిలోన వాడు ఈ కార్యక్రమాలన్నీ ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఆల్రెడీ ముందుకు కొనసాగుతున్నటువంటి కార్యక్రమాలను పరిశీలించే పని కోసం ముఖ్యమంత్రి వెళితే మళ్ళీ ఆయన వెంట ఖచ్చితంగా ఎవరు వెళ్ళాలి? ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి. కానీ ఉప ముఖ్యమంత్రి గారు సైలెంట్గా ఆయన మరో దశకు వెళ్ళిపోయారు. ఎక్కడికి? వైజాగ్కి వెళ్ళిపోయారు. అక్కడ ఏంటంటే ప్రపంచ ఏనుగుల దినోత్సవం, వరల్డ్ ఎలిఫెంట్ డే సందర్భంగా విశాఖపట్నంలో ఏనుగుల సందర్శన, అక్కడ ఒక కార్యక్రమం కోసం ఆయన వెళ్ళారు. సరే, ఇదేం పెద్ద వివాదం కాదు కదా అని మీరు అనొచ్చు. కానీ అక్కడ అంత అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటే, అది అమరావతికి సంబంధించిన కార్యక్రమం జరుగుతుంటే, అది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమం జరుగుతూ ఉంటే అది కాదని ఏదో ఒక చిన్నపాటి జాతీయ కార్యక్రమానికి ఈయన వెళ్ళి కూర్చోవడం ఏంటి? అంటే ఏంటి, తన దారి తాను చూసుకుంటున్నారా? అమరావతి అంటే ఈయనకి ఇష్టం లేదా? అమరావతి అభివృద్ధిలో తన పాత్ర లేకపోతుందని ఆయన ఏమైనా అనుకుంటూ ఉన్నారా? లేదా అమరావతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ కాబట్టి నేను ఏదైనా సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని ఆయన కేవలం నేషనల్ ఫెస్టివల్, నేషనల్ యాక్టివిటీస్కు మాత్రమే పరిమితం అయిపోతున్నారా? ఎందుకంటే పవన్ కళ్యాణ్కు ఆ తర్వాత మోదీ గారికి, ప్రధాని మోదీ గారికి అవినాభావ సంబంధం ఉంది. బీజేపీతోన చాలా గట్టిగా బంధం ఏర్పరచుకున్న తర్వాత ఆయన హిందూ ధర్మ పరిరక్షకుడిగా మారిపోయారు. అంతవరకు చెగువీరాలాగా తల ఎగరేసుకొని నా దేశం, నా జెండా, నా రక్తం ఎరుపు అని తిరిగినటువంటి పవన్ కళ్యాణ్ కాషాయమే నా నిజమైన అజెండా అని అన్నారు. మారడం మనిషి సహజం, దాన్ని ఎవరు తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా రాజకీయాల్లో గంటకు కాదు నిమిషానికే మారిపోతుంటారు. అలాంటిది ఈయన కొన్ని రోజుల పరిణామ క్రమంలో మారారు. అది చాలా ఆనందించదగ్గ విషయమే. అయితే ఇక్కడ ఈయన అదే పనిగా కేంద్ర కార్యక్రమానికి వెళ్ళడం ద్వారా, ఎందుకంటే అక్కడ కేంద్ర మంత్రి కూడా హాజరయ్యారు, ఒకే వేదికను ఇద్దరు పంచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆ తర్వాత కేంద్ర మంత్రి ఆ వేదికను పంచుకున్నారు. మరోవైపు ఇంకేం చేద్దాం, పిలిచారు పాపం చంద్రబాబు నాయుడు. ఆయన అందరికంటే చాణక్యులైన ఆయనకు తెలుసు ఏ కార్యక్రమానికి ఎవరు రాకపోతే ఎవరు అలుగుతారు, ఎవరి వల్ల ఏ ప్రభావం ఉంటుందనేది చాలా ముందుగా ఆయన అంచనా వేయగలరు.
అందుకోసమే పవన్ కళ్యాణ్ని ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని పిలిపించాలని ఆయన చివరంట విశ్వ ప్రయత్నం చేశారని మనకు సమాచారం అందుతోంది. చివరికి మంత్రి నారాయణ గారిని ఇందులోన సంధానకర్తగా మధ్యవర్తిత్వంగా పంపించారు. ఏంటి, వెళ్ళి ఆ ఉప ముఖ్యమంత్రి గారికి చెప్పవయ్యా, కేంద్ర కార్యక్రమానికి కాదు, ఇక్కడ అమరావతికి రమ్మని చెప్పు. నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు, మనది పండంటి కాపురం కాస్త పెటాకులు అయిపోతుందని అందరూ బాధపడతారు, ప్లీజ్ ఆయన రమ్మని చెప్పండి అంటే ఆయన లేదండి, నేను ముందుగానే నిర్ణయించుకునే షెడ్యూల్ కదా, కాబట్టి సారీ నేను రాలేకపోతున్నాను, మీరేమీ అనుకోవద్దండి అని సున్నితంగా చెప్పారని కూడా మనకు తెలుస్తోంది. మరి చెప్పారో లేదో వీ డోంట్ నో. కాకపోతే ఒకటైతే నిజం, ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారు హాజరు కాలేదు. ఆయన ఎందుకు హాజరు కాలేదు అని ఆరాలు తీసేవారి సంఖ్య పెరిగిపోతుంది. తప్పదు, రాజకీయాల్లోనే ఇది తప్పదు. ఒక పని చేస్తే ఆ పని వెనుక ఉన్నటువంటి భావం ఏంటి, అర్థమేంటి, ఉద్దేశం ఏంటని లాగి పెట్టడంలోన పరిశీలకులు ఎప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే గైర్హాజరులోనే ఎందుకు ఇంత రాజకీయం ఉంది అంటే, అమరావతి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఉండగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేకపోవడం ఈ రచ్చకు, ఈ చర్చకు దారి తీసింది. అమరావతి ఎమ్మెల్యేల క్వార్టర్స్, స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం ఉంటే అదే రోజు విశాఖలో ఏనుగుల సంరక్షణ కార్యక్రమం చూసారా మీరు? ఏనుగుల సంరక్షణ అడగొచ్చు. అయితే ఆయన ఇటీవల కాలంలో ఏనుగుల పైన ఎక్కువ మక్కువ చూపారు. ఒక 2 ఏనుగులు కూడా తీసుకొని వచ్చారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఏనుగులంటే ఎనలేనటువంటి అభిమానం ఉండొచ్చు. ఆయనకి పర్యావరణం, పంచాయతీరాజ్ అంటే గ్రామాలు, పరిశుభ్రత, గ్రామాభివృద్ధి, వీటితో పాటు కేంద్ర కార్యకలాపాలు, ఇలాగా పవన్ కళ్యాణ్ తన ఓన్ రోడ్డును తాను నిర్మించుకుంటున్నారు. రాజకీయాల్లోన అధికారం వచ్చేంత వరకు మనం కలిసి అధికారం పంచుకోవాలి, కానీ ఆ తర్వాత ఎవడి రాజకీయం వాడు చేసుకోకపోతే అనామకులుగా మిగిలిపోతాము. ఈ తత్వం బహుశా పవన్ కళ్యాణ్ గారికి లేటుగా అయినా లేటెస్ట్గా బోధపడిందేమో. అందుకోసమే వారు తమ దారిని తాము చూసుకుంటూ ఉన్నారు అని అర్థం వచ్చేలాగా ఆయన ఏం చేశారు, విశాఖలో ఏనుగుల సంరక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. మున్సిపల్ మంత్రి నారాయణ పవన్ను స్వయంగా కలిసి, అయ్యా మీరు కార్యక్రమానికి రండి, అమరావతి అది ఆంధ్రుల రాజధాని, అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించుకోబోతున్నాం, ఆ నిర్మాణంలో మనం అందరం కూడా భాగస్వాములం, మీరు ఉప ముఖ్యమంత్రి వర్యులు, మీరు రాకపోతే బాగుండదు, దయచేసి మీరు రండి అంటే, అబ్బే ఏమనుకోవద్దండి సార్, నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను అని ఆయన సున్నితంగా తిరస్కరించారట పవన్ కళ్యాణ్. పవన్ ఓన్ పాలిటిక్స్ స్పేస్ కోసం ఏమైనా పాకులాడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే పవన్ ఇంతకాలానికి తన ఓన్ పొలిటికల్ స్పేస్ గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అనేటువంటి ఒక కొత్త కోణం మనకు ఇందులో కనిపిస్తోంది. పవన్కు తనకు సంబంధించిన శాఖలు పర్యావరణం, సనాతన ధర్మం, గ్రామీణ సమస్యలు, ఇవి 3 పైన ఆయన విపరీతంగా ఫోకస్ పెట్టారు. ప్లస్ కేంద్రంతో సంబంధ బాంధవ్యాలు, అది చాలా ముఖ్యం. ఎందుకంటే రానున్న కాలంలో బీజేపీతో ఆయన ఎలా ముందుకెళ్తారు, లేదా బీజేపీలో ముందుకెళ్తారా, బీజేపీతో ముందుకెళ్తారా అనేది ఇప్పటికీ తేలినటువంటి అంశం. బీజేపీలోనే ఆయన కీలకమైన వ్యక్తిగా మారతారా, ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఇంజన్ లాగా మారతారా బీజేపీకి, లేదా బీజేపీ అలయన్స్తో తానే స్వతంత్రంగా ఒక ఇంజన్లా మారి రానున్న కాలంలోన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకెళ్తారా, ఇవన్నీ కూడా తదనంతర కాలంలో మనకు సమాధానం దొరికేటువంటి ప్రశ్నలు. ప్రస్తుతం మాత్రం కేవలం ఇవి అనుమానాలు మాత్రమే. కాబట్టి పర్యావరణం, సనాతన ధర్మం, గ్రామీణ సమస్యలు, పైగా కేంద్రంతో సంబంధ బాంధవ్యాలు వంటి అంశాలపై తన సొంత రాజకీయ ఖాళీలను అంటే తన ఓన్ పొలిటికల్ స్పేస్ను నిర్మించుకుంటున్నారా అనేటువంటి అనుమానం కూడా వస్తుంది. పవన్ డిప్యూటీ సీఎం కంటే జనసేన అధినేతగా ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నారు. అంటే ఉప ముఖ్యమంత్రి అనేటువంటిది చాలా సందర్భంలో మనం అనుకున్నాం, ఉప ముఖ్యమంత్రి అనేది రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కాదు, ముఖ్యమంత్రిలాగా రాజ్యాంగబద్ధమైన పదవి కాదని కొందరు అంటున్నారు. కేవలం వెసులుబాటు కోసం, రాజకీయంగా ఈగోలు సాటిస్ఫై చేయడం కోసమే ఉప ముఖ్యమంత్రి పదవి అని ఇస్తారంతే. వాళ్ళు కూడా మంత్రుల కిందనే లెక్క. రాష్ట్రంలో ఒకే ఒక ముఖ్యమంత్రి ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ మంత్రులుగానే ఉంటారు. వారిలో అగ్రగణ్యులు, వారిలో సెకండ్ ఎవరు అన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి స్థానంలో పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టారు. ఇది నిజంగా కూడా హర్షణీయం,
ఆహ్వానించదగ్గ విషయం. సో ఇక్కడ 2026లో పవన్ జనసేన భవిష్యత్తు విస్తరణపై కూడా దృష్టి పెట్టారు. తెలంగాణలోన 2028లో అసెంబ్లీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లోన జనసేన పోటీ గురించి కూడా ఆయన ఇప్పటికే ప్రకటించారు. కూటమిలో పవన్కు స్వతంత్ర రాజకీయ ఇమేజ్ కావాలి. సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే జనసేన అధినేత, కూటమిలోనూ ఒక కీలకమైన నాయకుడు ఇలా కనిపించాలి కానీ చంద్రబాబు నాయుడుకు ఒక షాడో లాగా కనిపించకూడదు కదా, ఆయన అనుసరించేటువంటి వ్యక్తిలాగా కనిపించకూడదు కదా, ఆయన అనుచరుడులాగా కనిపించకూడదు. ఆయన అభిమానించే వ్యక్తి కావచ్చేమో కానీ ఆయన అనుసరించే వ్యక్తికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాకూడదు. ఇది ఇప్పుడు ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ క్రమంగా తన సొంత దారిని నిర్మించుకుంటూ అటువైపుగా అడుగులు వేస్తున్నారా అనేటువంటి అనుమానాలు అందరిలో తలెత్తుతూ ఉన్నాయి. సో జనసేన స్వతంత్ర రాజకీయ గుర్తింపు దెబ్బతినకుండా ఏ కార్యక్రమాలు చేపట్టారో ఈ మధ్య కాలంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ఆ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉన్నారు. చంద్రబాబు అమరావతిని తన పాలనకు ప్రధాన బ్రాండ్ అంబాసిడర్గా, సో ఇది ఇంకొకటి కూడా ఏంటంటే అమరావతి అభివృద్ధి చెందుతుంది. అమరావతి అభివృద్ధిలోన ఈయన పాత్ర కూడా ఉండొచ్చు, ఉప ముఖ్యమంత్రి పాత్ర కూడా ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా ఎన్నికల సమయంలో కావచ్చు, కొన్నేళ్ళు పోయిన తర్వాత వెనుదిరిగి తీసుకుంటే, సింహావలోకనం చేసుకుంటే అమరావతిని అభివృద్ధి చేసింది ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు అని అంటారు. ఇప్పుడు గచ్చిబౌలి హైటెక్ సిటీని ఎవరు అభివృద్ధి చేశారంటే చంద్రబాబు నాయుడు అని అందరూ అంటున్నారు. వెనకాల చాలామంది ఉండి ఉండొచ్చు, బట్ ఫేస్ ఎవరు అంటే కనుక చంద్రబాబు నాయుడు గారే. ఇక్కడ కూడా అమరావతి ఫేస్ ఎవరు ఇప్పుడు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. పవన్ కళ్యాణ్ ఎన్ని రాళ్లు మోసినా, ఎంత చెమటోడ్చినా, ఎంతగా పనిచేసినా కూడా ఆ ఫేస్ ఎవరిది కనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారిదే కనిపిస్తుంది. ఈ మాత్రం పుణ్యానికి నేనెందుకు కష్టపడాలి అని ఏమైనా ఆయన అనుకున్నారా? ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. సో తన పాలనకు ప్రధాన బ్రాండ్గా అమరావతిని చంద్రబాబు నాయుడు గుర్తుంచుకుంటే, పవన్ తనకు ప్రత్యేకమైన రాజకీయ గుర్తింపు, కేంద్రంలో సంబంధాలు, పర్యావరణం వంటి అంశాలపైన తనదైన స్పేస్ను తాను క్రియేట్ చేసుకుంటున్నారు. అందుకోసమే ఇప్పుడు అందరి నోటి వెంట వెళ్తున్నటువంటి ఒకటే ఒక మాట ఏంటంటే బాబు మౌనం, పవన్ దూరం. చూద్దాం ఇది ఏమవుతుందో, ఏ రాజకీయ విపరిమాణాలకు దారి తీస్తుందో మనం అందరం వేచి చూద్దాం. అదండి సమాచారం. దట్స్ ఆల్.